నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ఇళ్లల్లో పనిచేసే మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. కువైట్ కు వచ్చిన తర్వాత చాలా మంది మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాము, ఇళ్లల్లో నుంచి పారిపోతామని చెప్పేసి చాలా మంది మెసేజ్లు కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. మీరు కువైట్ కు వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి అన్న. కువైట్ లోని ఇళ్లలో పని ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు మంచి ఇల్లు అయితే పర్వాలేదు, కానీ ఒకవేళ ఏదైనా మంచి ఇల్లు దొరకపోతే గానీ సరైన సమయానికి నిద్ర ఉండదు, అలాగే తిండి ఉండదు, జీతాలు కూడా 2-3 నెలలకు ఒకసారి ఇస్తారు. అలాగే మీరు చూసుకుంటే గానీ పని కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ ప్రిపేర్ అయితే మీరు కువైట్కు రావాల్సి ఉంటుంది. కువైట్కు వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఇటీవల కాలంలో పారిపోతూ ఉంటే దొంగతనాల కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటే, మాదక ద్రవ్యాలు కానీ మద్యం అమ్ముతూ ఉంటే కానీ, మా ఇంట్లో పనిచేసే డ్రైవర్ కానీ పని మనుషులు చేస్తూ ఉన్నారని చెప్పేసి పోలీసులకు పట్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే గానీ ఇటీవల కాలంలో ఇటువంటి కేసులు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్ లోని ఇళ్లలో పనిచేసే భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే గత సంవత్సరంన్నర కాలంలో మనం చూసుకుంటే దాదాపు ఇళ్లల్లో పనిచేసే 37,000 మంది భారతీయ కార్మికులు వెళ్ళిపోవడం జరిగింది. అంతమంది కార్మికులు ఇంకా మాకు కువైట్ వద్దని వెళ్ళిపోయినా కానీ అదే స్థాయిలో మనం చూసుకుంటే కొత్త వీసాలు తీసుకొని కొత్త వాళ్ళైతే కువైట్కి రావడం చాలా బాధాకరం అన్నమాట. అంటే చాలా మంది కువైట్కి వచ్చిన తర్వాత 1-2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కువైట్ పరిస్థితులన్నీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఉంటే మనకు సేఫ్, రక్షణ లేదని చెప్పేసి, భద్రత లేదని చెప్పేసి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటే, మరికొంతమంది అయితే తమ యొక్క వ్యక్తిగత సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అప్పుల సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ యొక్క కష్టాలన్నీ తట్టుకుని అయితే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కువైట్ లోని ఇళ్లలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో కఫీల్ వ్యవస్థ అనేది రద్దు చేసిన రోజు కువైట్ లోని ఇళ్లలో పనిచేసే కార్మికులు స్వేచ్ఛగా స్వతంత్రంగా అయితే బతకవచ్చు. కఫీల్ వ్యవస్థ అంటే అందరికీ తెలిసిందే. కొంతమంది కువైటీ పౌరులు ఇళ్లల్లో పనిచేసే వారిని బానిసలుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.